నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. ముందుగా బీఆర్కే ప్రేక్షకులందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఆర్మీలో 35 సంవత్సరాలుగా కూడా పనిచేసిన వ్యక్తి అసలు ఇంకా మహాభారతం, రామాయణం, భగవద్గీత లాంటి శ్లోకాలతో సమాజానికి ఎలాంటి మెసేజ్లు ఇస్తున్నారో కూడా మనకు తెలియజేస్తున్నారు. అలాగే ఓల్డేజ్ హోమ్కి కానీ ఇంకా బ్రెయిన్ స్కూల్స్కి కానీ కూడా ఆయన హెల్పింగ్ నేచర్గా కూడా పనిచేస్తున్నారు. ఆ వ్యక్తి ఎవరో కాదు, కుర్ర నరసింహ గారు. వారిని అడిగి మిగతా విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ ముందుగా మీకు 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు సార్. మీకు కూడానండి. మీకే కాదు, మన బీఆర్కే ఛానల్లో ఉన్నటువంటి నిబద్ధతగా పనిచేస్తున్న అందరికీ, చైర్మన్ గారికి, భారతదేశానికి కూడా భారతదేశ స్వాతంత్ర్య 79వ సంవత్సర శుభాకాంక్షలు. రైట్ సార్. సార్ ఇప్పుడు మీరు సుదీర్ఘంగా ఆర్మీలో పనిచేసిన వ్యక్తి. సో అది ఆర్మీ అక్కడ క్లైమేట్ ఎలా ఉంటుంది, ఏంటి, ఆర్మీ జవాన్లు ఎలా ఉంటారు ఏంటి అనేది కూడా మీరు ప్రత్యక్షంగా చూసిన వ్యక్తి. సో ఇప్పుడున్న ఆర్మీకి, అప్పుడు మీరు ఫస్ట్లో స్టార్టింగ్లో పనిచేసిన ఆర్మీకి ఎలా డిఫరెంట్ ఉందంటారు? నేను డైరెక్ట్గా ఆర్మీలో చేయలేదండి, కానీ ఆడిట్ డిపార్ట్మెంట్లో చేశాను. కాబట్టి బోర్డర్స్లో ఎలా ఉంటారు ఏమిటి, నాట్ ఓన్లీ ఆర్మీలో ఉన్నటువంటి ఈఎంఏ, ఏఓసి, అదర్ ర్యాంక్స్ రకరకాలు ఉంటాయి. అలానే నేవీ తర్వాత కోస్ట్ గార్డు, వీళ్ళందరూ ఎలా ఉంటారు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, వాళ్ళ జీవితాలు అంటే మొత్తం దగ్గరుండి, నాట్ ఫ్రమ్ డిపార్ట్మెంట్, ఒక మానవతా దృక్పథంతో, ఆ దేశభక్తి భావంతో లైఫ్ స్టైల్ ఎలా ఉంది, వీళ్ళు ఎంత శ్రమ చేస్తున్నారు అని చెప్పి నేను స్టడీ చేశానండి బాగానే. నాతుల్లాబాస్ వరకు కూడా వెళ్ళాను. కన్యాకుమారి నుంచి మొత్తం అసలు విదేశాలకు వెళుతున్నారు. భారతదేశంలో ఉన్న ప్రకృతి సంపద ఎక్కడా లేదు కదా. ఒకవేళ ఉండొచ్చు, కానీ మన మాతృభూమి కదా, అందరూ ఎందుకు వెళుతున్నారు నాకు అర్థం కాని విషయం అండి. డెఫినెట్గా ఆర్మీ వాళ్ళు, మన డిఫెన్స్ వాళ్ళు బాగా కష్టపడుతున్నారండి. ఓకే సార్. సార్ ఇప్పుడు మీరు మల్టీ టాలెంటెడ్. సో మేము విన్నాము, మల్టీ టాలెంటెడ్గా కూడా ఎన్నో చూస్తాం. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ మహాభారతం, రామాయణము, తర్వాత భగవద్గీత లాంటి శ్లోకాలతో సమాజానికి ఏదైనది ఇస్తూ ఉంది అని అసలు ఎలా అంటే దాన్ని ఎలా చూడొచ్చు? ఎలా చూపిస్తామంటే శ్లోకాలతో కాదండి, శ్లోకాల్లో అర్థాలు తెలుసుకొని, శ్లోకాలు అంత నిబద్ధత, అంత బ్రహ్మజ్ఞానం నాకు లేదు, కానీ శ్లోకాల యొక్క అర్థాలు తెలుసుకొని, ఈ మధ్య ఒకళ్ళు అడిగారు భగవద్గీత నైట్ సమాజానికి ఎలా ఉపయోగపడుతుంది, ఆ శ్లోకాలు ఏమిటి అని. అలానే మహాభారత కాదంటే సినిమా చూసి వస్తారు, హాయిగా ఉంది, దుర్యోధనుడు భలే ఫైట్ చేశాడు, అర్జునుడు బాణం వేశాడు అంటారు, కానీ దాని నుంచి నీతి ఏమిటి? ఉదాహరణకి ఇద్దరు అన్నదమ్ములు పోట్లాడుకుంటున్నారు, ఎగ్జాంపుల్ పోట్లాడుకుంటున్నారు. ఎక్కడ పోట్లాడుకుంటున్నారు? ఆస్తుల గురించి పోట్లాడుకుంటున్నారు. వెంటనే వాళ్ళు ఏంటంటే పోట్లాడుకుంటున్నాం, ఇలా తగాదవుతుంది కొంచెం తెలుసుకున్నప్పుడు నేను ఒకటేనండి సింపుల్గా చెప్పేస్తానండి. మదమెక్కిన రాజ్యాకాంక్షతో రక్తపు నీరులు పారించిన దాయాదుల కలహమే కురుక్షేత్రం. మహాభారత కథ మొత్తం అవపోసన బట్టి సినిమాలు చూసి మీ అన్నదమ్ములు ఏమి నేర్చుకున్నారు మీరు? వాళ్ళు ఆ రోజు సుభిక్షంగా రాజ్యాలు నెలకోకుండా నీది నాది అని పోట్లాడుకొని చివరికి వంశమే లేకుండా అందరించే స్థాయికి వెళ్ళిపోయారే. ఆ కథ తెలిసిన తర్వాత కూడా మీ అన్నదమ్ములు ఎందుకు పోట్లాడుకుంటున్నారు? ఏకగర్భ జనితులు, ఒకే గర్భం నుంచి జన్మించిన వాళ్ళంటే అర్థం తెలుసా? సహజన్ములు కూడా జన్మించిన వాళ్ళంటే తెలుసా? ఏమిటి, మీ తల్లిదండ్రుల యొక్క రక్త మాంసాలను పంచుకొని జన్మనెత్తి ఈ భూమి మీద ఎన్నాళ్ళు ఉంటారో తెలియనటువంటి భావజాలంతో మీరు ప్రవర్తిస్తే ఎవ్వరు మధ్యలో రానవసరం లేదు, మీరే సరి చేసుకుంటారు. మీ ఇద్దరు సరి చేసుకోండి, మూడో కంటికి తెలియకుండా సరి చేసుకోండి అని చెప్పొస్తానండి. సో ఇది మహాభారతం దాని గురించి. రామాయణం దాని గురించి ఎలా చూడొచ్చు? రామాయణం గురించి పోలీసు వ్యవస్థ మాట్లాడమన్నారండి. అవును, అంటే సందర్భాన్ని బట్టి, ఒక సబ్జెక్ట్ కింద కాదు. అయితే అది కూడా రిపబ్లిక్ డేకే అండి. రిపబ్లిక్ డేకే మరి ఆ పోలీసులు అది నచ్చింది వాళ్ళకి. దాని మీద ఒక చెప్తాను. కనిపించే శత్రువుని పోట్లాడొచ్చు, కనిపించని శత్రువుతో పోట్లాడతారా? పోట్లాడలేరు. కానీ కనిపించే శత్రువుని అంతం చేస్తారు, కనిపించని శత్రువుని అంతం చేయగలరా? ఒక ఎగ్జాంపుల్ చెప్పానండి పోలీస్ డిపార్ట్మెంట్లో. ఇదే పబ్లిక్ మొత్తం కంప్లీట్గా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అది ఏమిటంటే, రామాయణంలో శ్రీరామచంద్రుడు బాణాలు సంధించి రావణాసురుని కంఠాన్ని తెగ నరుకుతుంటే మరలా వచ్చి అతుక్కుంటున్నప్పుడు లక్ష్మణుడు వచ్చి అడిగాడట, అన్నయ్య ఈ రావణాసురుని చంపడానికి ఎంతసేపు పడుతుంది ఏంటి అని. లక్ష్మణ, కనిపించే శత్రువుని నేను చంపగలను, కానీ ఇది యాక్చువల్ రామాయణంలో ఇది ఉన్నా లేకపోయినా ఆ కథని ఐడియల్ గా తీసుకొని లక్ష్మణుడు అడిగాడట,
అంటే అప్పుడు రాముడు అన్నాడట, కనిపించే శత్రువును చంపగలను కానీ లక్ష్మణ, కనిపించని శత్రువు ఎక్కడున్నాడో తెలియట్లేదు, బాణాలు వచ్చి పడుతున్నాయి అన్నాడట. అన్నయ్య, ఆ వ్యవహారం నేను చూసుకుంటానని వెళ్ళి లక్ష్మణుడు ఇంద్రజిత్తు మీద బాణాలు వేసినప్పుడు లక్ష్మణుడు కింద పడిపోతే ఆంజనేయుడు, అంటే ఇంకొకటి సహాయం కావాలి ఇక్కడ నీతి, ఆంజనేయుడి సహాయంతో మళ్ళా మూర్ఛ నుంచి బయటకు వచ్చి ఇంద్రజిత్తుని సంహరించిన తర్వాత మాత్రమే రావణాసురుడిని రాముడు చంపగలిగాడు. ఇక్కడ నీతి ఏమిటంటే, కనిపించే శత్రువుని విదేశాల ఎనిమిస్ ని చంపేసేయచ్చు, కానీ వాళ్ళని తొదముట్టించిన తర్వాత అంతర్గత శత్రువులు ఉంటే ఎలా? అందువలన సైనికులు పోలీసులు కూడా కోఆర్డినేషన్తో వెళ్ళాలి. కనిపించిన శత్రువు ఎక్కడో ఏదో రకరకాల దొంగతనాలు, రేపులు, మర్డర్లు చేసి ఎక్కడెక్కడికో ఇలా దాముకుంటాడు. ఆడిని వెంటాడి వేటాడి వెతికి తీసుకొచ్చి ఉరికమ్మం ఎక్కించే బాధ్యత పోలీసులు చేసినప్పుడే అంతర్గతంగా శాంతి నెలకొంటుంది. అంతర్గతంగా శాంతి నెలకొన్నప్పుడే బయట సైనికులు చేయించిన దానికి విలువ ఏర్పడుతుంది. కాబట్టి వాళ్ళు వీళ్ళు కోఆర్డినేషన్తో చేయాలి అని రామాయణ కథ మనకు సందేశం ఇస్తుంది. అందువల్ల మన వ్యవస్థలో మనం మార్పులు తెచ్చుకోవాలి. రామాయణ మహాభారత ఇతిహాస ధర్మాలు అలానే మరి పోతనామాచుడు రచించినటువంటి భాగవతంలో కూడా ఆ గజేంద్రుడు ఆ సరస్సులోకి దిగటము, మరి పక్కమున్నటువంటి మిగిలిన కూడా వద్దని చెప్పకుండా దిగి ఇల్లు కూడా ఆగం చేయటము, అంటే పరుల యొక్క ఆస్తిని ధ్వంసం చేసినప్పుడు అవతల వాళ్ళు ఊరుకోరు కదా. అందువలన ఎవరో ఒకళ్ళు వారిస్తూ ఎవరికొకరు స్పీడ్ బ్రేకర్లుగా ఉండాలి. కుటుంబ వ్యవస్థలో కూడా ఒక యజమాని ఏదన్నా దౌర్జన్యంగా వెళుతున్నప్పుడు వెనక భార్య కంట్రోల్ చేస్తూ ఇలా ఉన్నప్పుడు కుటుంబ వ్యవస్థలు కూడా బాగుపడతాయి అని మన వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు, అందుకే నర్మగర్భంగా రాశారు. అది తెలుసుకోలేకపోతున్నారు జనం అంటాను, నా అభిప్రాయం. కరెక్ట్ సార్, మీ అభిప్రాయం నిజానికి చెప్పాలంటే ఇట్స్ వెరీ వెల్ అండ్ గుడ్. అది నేటి సమాజంలో జరుగుతున్నది కూడా అదే. సో ఇప్పుడు కుటుంబ వ్యవస్థలు కూలిపోవడానికి కూడా కొన్ని కారణాలు అనేటివి ఉంటాయి. అంటే అది కూలిపోకుండా ఒక ఫ్యామిలీ అంటే ఒక కుటుంబం స్టేబుల్గా నిలబడి వాళ్ళ కుటుంబం ఆదర్శంగా కావాలి అంటే మీరేం చెప్తారు? ఆదర్శంగా కావాలంటే మాకు డిపార్ట్మెంట్లో ఏంటంటే, నేను డిఆర్డిఎల్లో చేసినప్పుడు ప్రతిరోజు కూడా 9 o'clock ఒక మీటింగ్ ఉంటుంది. అంటే ఈ రోజు ఏం చేయాలి, నిన్న ఏం చేసాము, ఈ రోజు ఏం చేయాలి అనే పరిష్కార మార్గాలు చర్చించుకుంటారు. మన సనాతన ధర్మంలో మన పూర్వీకులు కూడా అందరూ కలిసి భోంచేసేవాళ్ళు. భోంచేసినప్పుడు ఈ రోజు ఏం చేసావు, ఆ రోజు ఏం చేసావు, వాళ్ళు ఏమన్నారు, వీళ్ళు ఏమన్నారు, ఆ పొలం దగ్గర ఏదో సంథింగ్ మేము వింటా ఉండేవాళ్ళం. అందువల్ల ఏంటంటే ప్రతి వాళ్ళకి ఒక అవగాహన, ఓర్పు, నేర్పు అనేవి వస్తాయి. ఆ ఓర్పు నేర్పు లేకుండా ఇప్పుడు ఆ కుటుంబంలో కలిసి భోంచేయటం లేదు, మరి విషయాలు చర్చించుకోవడం లేదు. ఎవరికి వాళ్ళే మనసులో అనుకొని ఎదుటి వాళ్ళు తెలుసుకోవాలని కోరుకుంటున్నారు. అవగాహన రాహిత్యం వలన అది కొన్నాళ్ళు అయ్యేసరికి దూరం పెరిగిపోయి ఒకళ్ళొకళ్ళ సంబంధం లేకుండా అయిపోతుంది. అది మెయిన్ కుటుంబ వ్యవస్థ కూలిపోవడానికి కారణం. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ, డబ్బు పిచ్చి బాగా పెరిగిపోయింది జనాలకి. డబ్బు ఎంతవరకు అంటే, మనీ మేక్స్ మెనీ థింగ్స్ బట్ నాట్ ఆల్ థింగ్స్. యూ కెనాట్ పర్చేజ్ కుర్రా నరసింహారావు విత్ మనీ. నేను డెఫినెట్గా స్టబ్బోర్న్గా ఉంటాను. మా ఫాదర్ కూడా అలానే ఉండేవాడు. కార్ల్ మార్క్స్ ఏం చెప్తాడంటే, ఆర్థిక విషయాలు ప్రభావితం చేసినంతగా మానవ జీవితాన్ని ఏ విషయాలు ప్రభావితం చేయలేవు అన్నాడు. ఆర్య చాణక్యుడు రచించినటువంటి అర్థశాస్త్రం కానీ మన రకరకాల గ్రంథాల్లో కానీ చదువుకున్న జ్ఞానంతో 2009లో నేను రాశాను. ఆర్థికంగా పతనమైన జాతిని పునరుజ్జీవింపజేయవచ్చు కానీ నైతికంగా పతనమైన జాతిని పునరుజ్జీవింపజేయడం అసాధ్యము. డబ్బు అన్ని పనులు చేస్తా అనుకుంటున్నారు. పునర్విత్తం పునర్మిత్రం పునర్మహీ ఏ సత్సర్వం పునర్లభ్యం, నా శరీరం పునః పునః, నా ఆరోగ్యం పునః పునః. డబ్బు పోతే తిరిగి తెచ్చుకోవచ్చు, మిత్రుడు పోతే తిరిగి తెచ్చుకోవచ్చు, భూమి పోతే తిరిగి తెచ్చుకోవచ్చు. ఇవన్నీ తిరిగి తెచ్చుకోదగినవే. కానీ శరీరం పోతే తిరిగి తెచ్చుకోలేరు, ఆరోగ్యం పోతే తిరిగి తెచ్చుకోలేరు. ఇలాంటి వాటి కోసం ఆరోగ్యాన్ని శరీరాన్ని ఫణంగా పెడుతుందనేటి యువతరం స్థిరంగా చెప్తున్నాను. ఎందుకంటే ఇళ్లలో డివోషన్, డెడికేషన్, డిసిప్లిన్ అని ఉన్నాయి అనుకుంటున్నారు. డబ్బు సంపాదించడమే డివోషన్, డెడికేషన్, డిసిప్లిన్ కాదు. ఉదయించే సూర్యుడు చెబుతున్నాడు, యువతరమా ప్రొద్దున్నే నిద్రలేవమని. భగభగమండే సూర్యుడు చెబుతున్నాడు, యువతరమా పగలంతా కష్టపడి పనిచేయమని. పడమల దిక్కున కృంగే సూర్యుడు చెబుతున్నాడు, యువతరమా చేసిన పని ఇక చాలు, ఇంటికెళ్ళి హాయిగా నిద్రపోమని. భగవంతుడు ఇచ్చిన చీకటి సమయంలో 8 గంటలు నిద్రపోమని, ఆరోగ్యాన్ని కాపాడుకోమని. ఈరోజు ఏమిటంటే విదేశాలకు వెళ్ళి పిల్లలంతా
అక్కడ ఉన్నప్పుడు, అక్కడ మల్టీనేషనల్ కంపెనీలో ఆ దేశంలో పగలు పనిచేస్తున్నప్పుడు తల్లిదండ్రులు మాట్లాడాలంటే ఇక్కడ రాత్రిపూట మాట్లాడితే వీళ్ళు నిద్ర లేకుండా అనారోగ్య వృద్ధాప్యం ఆవిష్కృతం అవుతుంది. అది ఇక్కడ గ్లోబల్ కంపెనీలో చేస్తుంటే అక్కడ పగలు అయితే వీళ్ళకి రాత్రిపూట అయ్యి అనారోగ్య యువతరం ఆవిష్కృతం అవుతుంది. టోటల్ గా అనారోగ్య భారతం ఆవిష్కృతం అవుతుంది. ఈ ఇండిపెండెన్స్ డే సందర్భంగా అది నాలో కసి రగులుతూ ఉంటుంది, ఎందుకు వీళ్ళు వెళ్తున్నారు అని. అందుకే దీని మీద రాశాను. చెప్పొచ్చా? అమ్మా భారతమ్మా ఓయమ్మా మా అమ్మా భారతమ్మా, నువ్వు కన్నా నన్ను కన్నా మా అమ్మ నాకు చెప్పింది అమ్మా, పుట్టి పెరిగిన పొడమి తల్లిని మరువవద్దని, నువ్వు పెట్టిన భిక్షనే నాకు అన్నంగా పెట్టిన మా నాన్న నాకు చెప్పినాడమ్మా, పుట్టి పెరిగిన పొడమి భారతిని విడువవద్దని, అలలాంటి ఆశలేవో పెంచుకొని అమెరికాకు వెళ్ళవద్దని, ఆశలేసిన పందిరిపైన ఓహలిసిరిన ఊయలలోన తేలిపోయి ఊగిపోయి డాలరిసిరిన ఆశల్లో కాలమేసిన గాలంలో ఎరక్కపోయి ఇరుక్కుపోవద్దని. భారతమాతకు వందనం. వండర్ఫుల్ సార్, అసలు చాలా అంటే చాలా బాగుంది. ఇంక్లూడింగ్ ఏంటంటే దీంట్లో చక్కని మీనింగ్ ఉందన్నమాట. అంటే విదేశాలకు వెళ్ళే దానికన్నా భారత జాతి భారతదేశం అనేది చాలా ఉన్నత స్థాయి. మనం ఏం చేసుకున్నా కూడా ఇక్కడే చేసుకుని భారతావనిని కూడా మనం సర్వకీర్తం చేసుకోవచ్చు అనే దేశంతో మీరు బాగా చాలా చక్కగా. అందుకే ఫ్లాగ్ హాయిస్ట్ చేసినప్పుడు చూశాను, అంతా ఇక్కడ ఉన్నటువంటి యూత్ అంతా 25 రేంజ్ లో ఉన్న వాళ్ళంతా యూత్ అంతా ఇక్కడ చక్కగా బుద్ధిగా డిసిప్లిన్ గా, అంటే దిల్సుఖ్ నగర్ ప్రభుత్వ ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్నటువంటి పల్లెటూరులు వచ్చిన తల్లిదండ్రుల్ని ఎలా పోషించాలని తపన పడే యువకులు ఉన్నారే, అలా మీ అందరూ కూడా ఇక్కడ డివోషన్తో చేస్తున్నప్పుడు అబ్బా ఫారిన్ వెళ్లకుండా ఇక్కడ చేస్తున్న ఎంత ముచ్చటగా ఉందో, కుటుంబం లాగా ఉందని మీ బీఆర్కే ఛానల్ మీద కూడా నాకు చదాభిప్రాయం చాలా చక్కగా ఇంప్రెస్ అయిపోయాను. రైట్ సార్, ఇందాక మనము జెండా ఎగరవేస్తున్న సమయంలో జెండా గురించి చాలా అద్భుతంగా చెప్పారు. అసలు మరి ఒక్కసారి మా ప్రేక్షకులకు ఒక్కసారి చెప్తారా? అసలు జెండా అండి అంటే దీని మీద నేను కొన్ని రాసుకున్నాను. అది ఏమిటంటే ఎలక్షన్ టైంలో అది రకరకాలుగా అకృత్యాలు జరుగుతూ ఉన్నాయి. ప్రతిదీ కూడా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. అంటే ఎదుటి మనిషి యొక్క అవసరాన్ని ఎక్స్ప్లాయిట్ చేసి వాళ్ళు బెనిఫిట్ పొందాలని చూస్తున్నారు సమాజంలో. అది ఎలాగూ అంటే ఎవరిని ఉద్దేశించి నేను మాట్లాడలేదు, ప్రతి మనిషి దగ్గర నుంచి మొదలైంది. ఎప్పుడైతే స్వార్థం పెరిగిపోయిందో ప్రతి వాళ్ళకి, ఇదివరకు సిద్ధాంతపరంగా ఉండేవాళ్ళు, ఇది అంటే సిద్ధాంతం నిలబడేవాళ్ళు, నిబద్ధత. ఆ సిద్ధాంతం లోపించి కులాన్ని ఉపయోగించుకునేవాళ్ళు ఒకళ్ళు, ప్రాంతాన్ని ఉపయోగించుకునేవాళ్ళు ఒకళ్ళు, మతాన్ని ఉపయోగించుకునేవాళ్ళు ఒకళ్ళు, మనిషి బలహీనతని మత్తులోకి తీసుకెళ్లేది కొందరు, డబ్బు ఇచ్చి చేసేది కొందరు, రకరకాలుగా ఉన్నది ఈ సమాజంలో. ఇవన్నీ చూసిన తర్వాత అసలు మనుషుల్లో వీక్నెస్ లేకపోయినా ఎక్కడో వీక్నెస్ పట్టుకొని దాన్ని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. ఇదంతా పోవాలి అంటే దీనికి ఏమి సందేశం ఇవ్వాలని తీవ్రంగా ఆలోచించినప్పుడు స్పాంటేనియస్ గా జెండాయే నాకు అనిపించింది. ఆ జెండాలో 3 రంగులు ఉన్నాయి. మధ్యలో అశోక ధర్మచక్రం ఉంది. అశోక ధర్మచక్రం మధ్యలో గీతలు ఉన్నాయి, చూసారా? 24 గీతలు. 24 గీతలు ఉన్నాయి. సో ఆ మధ్యలో ఖాళీ ప్లేసులు ఉన్నాయి. తర్వాత జెండాకు ఒక తాడు కట్టారు, ఆ తాడు స్తంభాన్ని కట్టారు. దీన్ని ఎలా ఒక పర్సానిఫై చేసి చేద్దాము, ఎలా వర్ణించాలి అని నేను అనుకున్నప్పుడు డాఫోడిల్స్ రాసినటువంటి వర్డ్స్వర్త్, బ్రూక్ రాసినటువంటి లార్డ్ టెన్సన్, ఇంగ్లీషు పోయమ్స్ అవన్నీ గుర్తున్నాయి. దాంట్లో ఆ జెండా ఏమనుకుంటుంది అని పర్సానిఫై చేసినప్పుడు, ఓ భారతీయులారా, నాలో ఉన్నాయి కొన్ని ఉన్నాయి అని జెండా అనుకున్నదాన్ని నా భావంగా ఇందాక చెప్పా. ఆ చెప్పింది ఏమిటి అంటే, మనము ఏ జాతీయ పతాకానికి భారతదేశ స్వాతంత్ర్య 79వ దినోత్సవ సందర్భంలో మనం నిలబడ్డామో
ఆ జెండాయే మనకు మెసేజ్ ఇస్తుంది. అది ఏమిటి అంటే ఆ జెండాలో 3 రంగులు ఉన్నాయి. భారతదేశంలో 3 ప్రధాన మతాలు ఉన్నాయి. మతాల పేర్లు చెబితే మళ్ళీ ఇంకో ప్రాబ్లం వస్తుందేమో టీవీ ఛానల్లో, పేరు చెప్పను. 3 మతాలు ఉన్నాయి. ఆ 3 మతాలకి రిజంబలెన్స్ ఆ రంగులు. మధ్యలో ఉన్నది ఈ భారతదేశంలో ధర్మాన్ని నిలపాలనే ధర్మచక్రంలో 24 గీతలు ఉన్నాయి. ఆ 24 గీతల మధ్యలో ప్లేసెస్ ఉన్నాయి. అవి 24 ప్రధాన ప్రాంతాలు. మరి దాని కట్టిన తాడు ప్రభుత్వము, ఆ స్తంభము రాజ్యాంగము. ఇక్కడ ఆ స్తంభము విరిగిపోయినా, తాడు తెగిపోయినా, ఆ గీతలో ఏదన్నా రంధ్రం పడినా, ఆ సెక్టార్లో రంధ్రం పడినా, రంగులో రంధ్రం పడినా, గాలి అటు ఇటు వస్తున్నప్పుడు జెండా రెపరెపలాడదు. అలానే భారతదేశంలో ఏ ప్రభుత్వానికో, రాజ్యాంగానికో, మతానికో, ప్రాంతానికో, కులానికో, దీనికైనా వాళ్ళ భావజాలం దెబ్బతిన్నప్పుడు ఈ దేశం వర్ధిల్లదు. అందుకే కులాల కుమ్ములాటలతో, మతాల మారణ హోమంతో, ప్రాంతీయ విద్వేషాలతో రగిలిపోతున్నటువంటి ఈ భారతదేశం అఖండ భారతదేశం 6 ముక్కలైనట్లుగా కాకుండా ఇకనైనా కాపాడుకోవాలి అంటే నేటి యువతీ యువకుల మీద బృహత్తర బాధ్యత ఉన్నది. మనకి ఆ జెండా సందేశం పుట్టుకతో వచ్చినటువంటి కులాన్ని, కుటుంబాన్ని ఎవరూ మానుకోలేకపోయినా, ఏ కుటుంబం చెప్పినా, ఏ కులం చెప్పినా, ఏ వ్యక్తి చెప్పినా వ్యక్తిత్వము, సనాతన ధర్మము, ధర్మమే చెబుతున్నాయి. ఆ ధర్మాన్ని ఆచరిస్తూ ఒకళ్ళని బాధ పెట్టకుండా అందరూ కలిసిమెలిసి ఉంటే ఈ దేశం సుభిక్షంగా వర్ధిల్లుతుంది. మరో బ్రిటిష్ వాడు వచ్చే అవకాశం రాదు. అందువల్ల అది గ్రహించి ఇది మన కర్తవ్యమని, మా కర్తవ్యం కృతే జీవనం అనుకుంటూ చేయండి అని సందేశం ఇచ్చాను. చాలా అద్భుతమైన సందేశం సార్. ఎందుకంటే జెండా ఏమనుకుంటుందనే దాన్ని ఇంత వర్ణించడం అనేది మామూలు విషయం కాదన్నమాట. అది మీలాంటి మేధావులకే సాధ్యం అవుతుంది. ఇంక్లూడింగ్ ఏంటంటే చివరిగా మీరు కొంతమంది బ్రెయిన్స్ పిల్లలకు, వీళ్ళకు కూడా ఓల్డ్ ఏజ్ హోమ్ వాళ్ళకి ఇట్లా హెల్ప్ చేస్తున్నారని చెప్పేసి కూడా విన్నాము. ఇప్పటికీ మీరు ఎలా చూడొచ్చు? నేను హెల్ప్ అంటే ఈ సమాజం ఏమనుకుంటుందంటే హెల్ప్ అంటే రకరకాల హెల్ప్ ఉంటుంది. కొందరు కోచింగ్ ఇస్తాం. మా అబ్బాయి ఉన్నాడు, గవర్నమెంట్ ఉద్యోగం రాదు అన్నాడు. రాదు, నేను రాయలేను అన్నాడు. అప్పుడు ఇందాక కూడా మీకు చెప్పాను. అప్పుడు ఏంటంటే కొబ్బరికాయ కొడుతున్నావు కదా దేవుడి దగ్గర, ఎన్నిసార్లు కొడుతున్నావు? ఒకసారి బగల్లా, 2 సార్లు బగల్లా, 3 సార్లు బగల్లా, చివరి పగిలిందా కొడుతున్నావు కదా. ప్రయత్నాన్ని ఆపొద్దు. కాబట్టి కోచింగ్ ఇస్తా. విజువల్ ఎడ్యుకేషన్ వరల్డ్ మ్యాప్, తెలంగాణ మ్యాప్, ఆంధ్ర మ్యాప్, ఇండియా మ్యాప్ మొత్తం పెట్టి, నైసర్గిక స్వరూపము రాజకీయ మ్యాపులో పెట్టి, ఇండియా మొత్తం కళ్ళు మూసుకొని ఆ చేతు హిమాచలం, కన్యాకుమారి నుంచి పాక్ స్టేట్ వరకు ఎలా ఉన్నది అని చెప్తూ మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ చేస్తున్నా. అదేవిధంగా ఇప్పుడు ఈ సమాజంలో ఉన్నటువంటి వీళ్ళు కూడా వృద్ధాప్యము, వీళ్ళంతా కూడా కుటుంబాలను చూసిన తర్వాత ఏమిటని ఆలోచించినప్పుడు చాలా బాధేసింది. ఎందుకంటే డబ్బు పిచ్చి పట్టినటువంటి, అందరూ కాదు, డబ్బు పిచ్చి పట్టినటువంటి నేటి యువతరం ఒకళ్ళొకళ్ళు ఆ వృద్ధుల్ని పట్టించుకోకుండా వదిలేస్తున్నప్పుడు వృద్ధాశ్రమంలో ఇళ్ళు ఉండకూడదు. ఓ భారతీయులారా, వాళ్ళు వృద్ధులు కాదు, అద్భుతమైన జీవిత అనుభవ విజ్ఞాన నిధులు. అలాంటి అనుభవ విజ్ఞాన నిధులు చెప్పే ఒక్క సూచనతో ఈ కుర్రకారు యొక్క జీవిత గమ్య దిశ మొత్తం మారిపోవచ్చు. ఉదాహరణకి ఒక జంక్షన్లో ఉండే ముళ్ళదారులు వెళుతున్నప్పుడు ఆ దారి కాదు, ఈ దారి అని చెప్పినప్పుడు ఒక మినిస్టర్ స్టేజ్కి కూడా ఎదగొచ్చు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావచ్చు. కాబట్టి పెద్దవాళ్ళ మాట వినాలి అంటే వాళ్ళ ఇంట్లోనే ఉండాలి. అది వృద్ధాప్యము కాదు, అది ఒక జీవిత పరిణామ క్రమము. వారు ఎక్కడ ఉండాలి అంటే పిల్ల పాపలతో కళకళలాడుతున్న దేవాలయాల లాంటి ఇళ్లల్లో ఉండాలి. నెక్స్ట్ జనరేషన్ టు జనరేషన్ కూడా ఇలా అనుభవాలు పాస్ ఆన్ అవ్వాలి. రిటర్న్ కాన్స్టిట్యూషన్ లేని ఇంగ్లాండ్లో ఆచార సంప్రదాయాల ప్రకారమే వాళ్ళు శాసనాలు చేసుకుంటున్నారు. అలానే కుటుంబ వ్యవస్థలో కూడా ఎలాంటి రిటర్న్ కమిట్మెంట్స్ ఉండవు. ఆ పెద్దవాళ్ళు చెప్పినటువంటి విషయాలనే వీళ్ళు తరతరాలుగా వెళుతున్నప్పుడు కుటుంబ వ్యవస్థలు బాగుపడుతుంటాయి. కాబట్టి ఆ వృద్ధాశ్రమాలు ఉన్నాయి. ఆ వృద్ధాశ్రమాల్లో ఎలా ఉన్నాయంటే, ఒక వృద్ధాశ్రమానికి వెళ్ళినప్పుడు ఒక ఆయన అడిగాడు, వాళ్ళ బిడ్డల కన్నా ఎక్కువగా చూస్తున్నాం మేము,
వాళ్ళ ముఖాన నవ్వు కనిపించడం లేదండి అన్నారు. నాకు నేను మా శ్రీమతి అందరం వెళ్ళినప్పుడు ఒకటే చెప్పాను, అరికాలులో ముళ్ళు గుచ్చుకున్న వాడికి ఏమన్నా మంచి చేస్తామన్నా కానీ ఇప్పుడు వద్దంటాడు. అలానే వాళ్ళకి అరికాల్లో ముళ్ళు ఉందండి, అందుకే వాళ్ళ మొహాలు నవ్వు కనిపించదు అని. ఏమిటి అంటే తమ శరీరాల్లోని రక్త మాంసాలను పెంచి జన్మనిచ్చి శరీరంలో రక్తాన్ని స్వేదంగా మార్చి వాళ్ళని పెంచి పెద్ద చేసిన తర్వాత వృద్ధాప్య ఛాయలలో వాళ్ళు ఈ తల్లిదండ్రులను వదిలి దూరంగా వెళ్ళినప్పుడు వాళ్ళే అస్తమానం గుర్తొస్తుంటారు. ఏం చేసినా కానీ వాళ్ళకి సంతోషంగా ఉంటుంది. పరిష్కారం ఒకటే, వాళ్ళ దగ్గర వీళ్ళు ఉండటము. అలానే బ్లైండ్ స్కూల్స్కి వెళ్ళాము. బ్లైండ్ స్కూల్ వెళ్ళినప్పుడు నిజంగా చెప్తున్నాను, నేను ఎక్కడికి వెళ్ళినా మా శ్రీమతిని కూడా రమ్మంటాను. ఎందుకంటే సమాజం మీద పూర్తి అవగాహన ఉండాలి. ఒక పేట్రియాటిక్ ఫీలింగ్స్ ఉంటాయి ఇంట్లో పిల్లలకి అందరికీ కూడా. వెళ్ళాము, దేవనార్ బ్లైండ్ స్కూల్కి వెళ్ళామండి. వెళ్ళినప్పుడు 350 మంది స్టూడెంట్స్ బ్లైండ్స్ అని కూడా నేను అనట్లేదు, అనకూడదు యాక్చువల్గా. అప్పుడు వాళ్ళని మోటివేట్ చేయమన్నారు. చాలామంది వచ్చారు, ఏదో మాట్లాడారు, మరి నార్మల్గా వెళ్ళిపోయింది. చివరిలో నాకు ఇచ్చారు. నాకు ఇచ్చినప్పుడు అప్పుడు మాట్లాడింది అంటే, నేను ఆర్థిక సహాయం కాదండి, దానికన్నా ముందు ఏంటంటే మనుషుల్ని ఎవరినైనా మనం సహాయం చేసే కన్నా వాళ్ళు సంపూర్ణంగా నిలబడేట్టుగా మనం చేయగలగాలి. ఆ మోటివేషన్ అంటే వెన్ను వంచకుండా వెన్ను నిలబెట్టేట్టు చేయాలని చెప్పి నాకు భగవంతుడు ఆ సరస్వతి కటాక్షం తల్లిదండ్రులు జనరల్గా ఇచ్చింది, దాన్ని ఉపయోగిస్తున్నాను. అక్కడ చెప్పింది చాలా అద్భుతంగా మర్చిపోలేను. అది ఇఫ్ యూ ఛానల్ పర్మిట్ ఐ విల్ టెల్. మానవ శరీరంలో రకరకాల క్షేత్రాలు ఉంటాయి. ఉదాహరణకి నేను మాట్లాడుతున్న వక్తాక్షేత్రం, మీరు వింటున్నారు శ్రవణాక్షేత్రం. మీరు వింటున్నప్పుడు మాట్లాడలేరు, నేను మాట్లాడుతున్నప్పుడు మీరు చెప్పేది నేను వినలేను. అలానే స్పర్శాక్షేత్రం రుచికి సంబంధించి, ఆలోచనలకు సంబంధించి స్పర్శాక్షేత్రం, రకరకాల క్షేత్రాలు ఉన్నాయి. ఈ క్షేత్రాల్లో ఒక క్షేత్రం పనిచేస్తున్నప్పుడు ఏదో ఒక క్షేత్రం లోపిస్తూనే ఉంటుంది కదా. అలాంటిది ఆ స్కూల్లో ఉన్నది ఏమిటి అంటే దృశ్యక్షేత్రం లోపించింది. దృశ్యక్షేత్రం లోపిస్తే ఏం జరుగుతుందని చాలా ఎగ్జాంపుల్ చెప్పాను, ఏదో 2-3 చెప్తాను ఇప్పుడు. స్టూడెంట్స్ మొదలుపెట్టాను. భగవంతుడు భూమిపై జారవిడిసిన బహుమతులారా, ఈరోజు మీ మధ్యలోకి వచ్చి మాట్లాడటం అనేది నేను అదృష్టంగా భావించడం లేదు, ఒక అవకాశంగా భావిస్తున్నాను. ఇది భగవత్ సంకల్పితంతో అనూహ్యంగా ఇక్కడ రాగలిగాను. మీ అందరిలో నేను ఇలా కలిసి ఉండటం అనేది నాకు ఒక భగవంతుడిచ్చిన ప్రసాదంగా స్వీకరిస్తున్నాను. మహాభారత కథలు చేసిన, చరిత్రలో తిరగేసిన ఎంతోమంది దృశ్యక్షేత్రం లోపించిన వాళ్ళు ఉన్నారు. దృశ్యక్షేత్రం జన్మతోనే లోపించిన ధృతరాష్ట్రుడు రాజ్య పరిపాలన చేశాడు. పతివ్రత ధర్మాన్ని ఆచరించిన గాంధారీదేవి కళ్ళకి గంత కట్టుకొని తాను కూడా దృశ్యక్షేత్రాన్ని ఆర్టిఫిషియల్గా లోపింపజేసుకుంది. ఎప్పుడైతే కళ్ళు తెరిచిందో దుర్మార్గుడైనటువంటి కుమారుణ్ణి రక్షించడం కోసం సగం శక్తి కోల్పోయింది. భగవత్స్వరూపుడైన శ్రీకృష్ణుడిని శపించడం కోసం కళ్ళు తెరిచి సగం శక్తి కోల్పోయి సాధారణ స్త్రీగా వెళ్ళిపోయింది అడవుల్లోకి. న్యాయదేవతకు కూడా కళ్ళకి గంతలు కడతారు. అలానే బయటికి వెళ్ళి వచ్చినట్టు మనిషి అమ్మయ్య అని విశ్రాంతి తీసుకుని కళ్ళు మూసుకొని రిలాక్స్ అవుతాడు. రోజు 8 గంటలు కళ్ళు మూసుకొని నిద్రపోయిన మనిషి శక్తిని కూడా తీసుకుని ఉంటాడు. ఇలా రకరకాలు సమాజంలో ఉన్నాయి, ఇంకా చాలా చెప్పాను, రకరకాలు ఉన్నాయి. మరి దీని అర్థం ఏంటంటే దృశ్యక్షేత్రం లోపించిన మనిషికి శక్తి వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుందంటే మనోక్షేత్రం నిద్రలేసి జ్ఞానక్షేత్రం చెలరేగుతుంది. అలా కారణాకారణ సంబంధాలతో ఆ భగవంతుడు భూమిపైకి జారబడిసినటువంటి ఓ బహుమతులారా, మీలో లోపించిన దృశ్యక్షేత్రం వల్ల మీ మనోక్షేత్రం విజృంభించి జ్ఞానక్షేత్రం చెలరేగి మీరు గనక దృష్టిని కేంద్రీకరించగలిగితే ఈ దేశానికి, మానవ జాతికి దిశని నిర్దేశించే శక్తి మీలో ఉంది. మీరు బలహీనులు కాదు, బలవంతులు. బలవంతులు బలహీనులు, కలవారలు లేనివారు కారణ జన్మల్, కలినెవ్వరు గెల్వగలరు, కలిమి బాధలు వెంబడించు కలలోనైనం అని చెప్పి ముగించానండి.
నిజంగా సార్ చాలా అద్భుతంగా చెప్పారు. ఇప్పటికి కూడా వాళ్ళు చక్కగా అది ఆ దేవనార్ బ్లైండ్ స్కూల్లో ఇప్పుడు ఆ మేడం ఉంటారు. ఆ మేడం అప్పుడప్పుడు మాకు తెలిసిన చిన్న చిన్నవి ఏదో సందర్భానుసారంగా చేస్తుంటాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ అమూల్యమైన సమయాన్ని మా ఛానల్కి కేటాయించినందుకు మీకు మా ఛానల్ తరపు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే మీకు మరి ఒకసారి 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఓకే, చూశారు కదా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ సందర్భంలో సైనికుల గురించి మనోభావాలను ఒకసారి చెప్పమంటారు. సైనికుల మనోభావాలు ఏమనుకుంటున్నారంటే జై జవాన్ జై కిసాన్ అనే భావన ఉన్నది కదా. ఈ రైతుల గురించి తర్వాత ఎప్పుడైనా మాట్లాడుకుందాం. ఈ జవాన్ల గురించి స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఇలా సమపార్జించినటువంటి ఈ స్వాతంత్రాన్ని నిలుపుకోవాలి అంటే మనకి సైనికులు ఏం చేస్తున్నారు, ఆ సైనికుల మనోభావాలు ఏమిటి అనే దాని మీద జస్ట్ ఏమంటున్నారు. సైనికుల మనోభావాలు ఏమనుకుంటున్నారంటే జై జవాన్ జై కిసాన్ అనే భావన ఉన్నది కదా. ఈ రైతుల గురించి తర్వాత ఎప్పుడైనా మాట్లాడుకుందాం. ఈ జవాన్ల గురించి స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఇలా సమపార్జించినటువంటి ఈ స్వాతంత్రాన్ని నిలుపుకోవాలి అంటే మనకి సైనికులు ఏం చేస్తున్నారు, ఆ సైనికుల మనోభావాలు ఏమిటి అనే దాని మీద జస్ట్ ఏమంటున్నాడంటే ఒక సైనికుడి మనోభావాలు. నాగరికతకు నడకల నేర్పినది నా ఆర్యావర్తము, నేటికి నాట్యము నేర్పినది నా భారతదేశము. గంగా సింధు బ్రహ్మపుత్ర నదీ మైదానాలతో, కృష్ణా గోదావరి కావేరీ నదీ పరివాహక ప్రాంతాలతో సస్యశ్యామలమైన నా భారతదేశాన్ని కాపాడుకోవడం నా కర్తవ్యం. అలాంటి పవిత్ర భారతదేశంలో ఒక అంగుళం కూడా వదలను. ఇంతకు నేను ఎవరని? భక్తి శ్లోకంలో ఓంకార స్వరూపం నేను. దేశభక్తి గీతంలోని వందే మాతర స్వరూపం, దేశభక్తి గేయంలోని జైహింద్ స్వరూపం, దేశభక్తి భావంలోని ఉరకలేసే ఊపిరికి ఆకారం. దేశం కోసం ఆరాటం జనానికుంటే ఆ పోరాటంలో ముందు వరుస ఉండేది మేము, మొదటి సమిధయ్యేది మేము, మొదటిగా నేల కొరిగేది మేము. అలా ఈ దేశానికి బ్రీఫ్గా మొత్తం చెప్పకుండా చెప్తున్నానండి. పడమర దక్షిణ దిక్కుల మహాసముద్రము మేమై, వాయునావిక సైనిక బలగాలే మేమై, పుణ్యభూమి నా జన్మభూమి పుడమి భారతికి రక్షణ కవచం మేమై కాపు కాస్తున్నాము భారతీయులారా అని అతని మనోభావాలు, అతని శ్రమ ఇంకా చాలా చాలా పర్సానిఫై చేసి నేను రాసినవి. అవి సైనికులంటే ఈ దేశానికి భారతమాతకి వందనం చేస్తూ మీ ఛానల్కి కూడా నమస్కారం చేస్తూ మీ అందరికీ కూడా మరొక్కసారి 79వ భారత స్వాతంత్ర్య దినోత్సవ 79వ దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీకు ఆయుర ఆరోగ్యాలు ఇలాగే ఎప్పుడు చెప్తూ ఉండాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓకే, చూసారు కదా. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగుడి సత్తా.